గోలు పెట్టింది. ఎక్కడైనా బీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చినాయంటే ఎక్కడైనా మా పార్టీ శ్రేణులు వచ్చి రోడ్డు మీదకి వచ్చారండి, గొడవ చేశారండి? ఇది అసందర్భము. వ్యక్తం చేశారు కదా రోడ్డు మీదకి కేటీఆర్ గారు మాట్లాడే. దయచేసి మానవతరాయ్ గారు మీరు మాట్లాడేటప్పుడు మేమేం మాట్లాడలేదు. మనం అందరం కూడా ఉన్నత చదువు చదువుకున్న వాళ్ళము, బయట చూసే వాళ్ళము. మాట్లాడిన అబద్ధాలు అయితే చెప్తున్నా కదా. హరీష్ రావు గారు మాట్లాడారు, ఆయన చెప్తున్నారు, మీరు విజయ్ కుమార్ గారు మీరు చెప్పండి. ఆయన అవ్వట్లేరు, మీరు చెప్పండి. వారికి అవగాహన రాహిత్యంతో వారికి సరుకు లేదు, మసాలా లేదు, ఏ రకమైనది లేదు. మొత్తం ఈ రీ ఇంజనీరింగ్ ఎందుకు వచ్చిందండి? గవర్నమెంట్ 2016లో జీఓఆర్టీ నంబర్ 655 మొత్తం కేసీఆర్ గారు 655 ఉంది. మసాలా అన్ని కూడా కేసీఆర్ గారి దగ్గర ఉంటే ప్రజల దగ్గర ఏముంటుంది చెప్పండి? అందుకే ప్రజల దగ్గర ఏం లేదు కాబట్టి అది తేల్చాలనే కమిషన్ ముందుకు వచ్చింది. ఏం మాట్లాడుతున్నావు మరి నువ్వు? సరుకు లేదు, మసాలా, నీకేం సరుకు ఉంది చెప్పు? సరుకులన్నీ మీ దగ్గర ఉండే, సరుకులన్నీ మీ దగ్గర ఉండే, ప్రజలకు అందాల్సినటువంటి సరుకులన్నీ మీ దగ్గర పెట్టుకునే ఇక్కడ కూర్చొని తప్పు బయట గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు నడుపుకుంటున్నారు. సోనియా గాంధీ గారి కేసుకి ఏమైనా పోలిక ఉందండి, పొంతన ఉందండి? సోనియా గాంధీ గారు ఏ ప్రజల దగ్గర ఏ ప్రభుత్వ ఖజానా దోచుకోలేదు. సోనియా గాంధీ గారు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయలేదు. రాహుల్ గాంధీ గారు ప్రజాధనాన్ని దుర్వినియోగం. సొంత పత్రికను కాపాడుకునే ప్రయత్నంలో బీజేపీ నాయకుడు కేసు పెడితే కోర్టు విచారణ జరుపుతుంది. ఆయన జవాబు చెప్పండి. కేసులో ఏ ప్రజాధనం దుర్వినియోగం కాలేదు, ఏ ప్రజల ఆస్తి నష్టపోలేదు, ఏ ప్రభుత్వ ఖజానాకు దెబ్బ తగలేదు. సొంత పత్రికను కాపాడుకోవడం కోసం 90 కోట్లు అప్పిస్తే ఆ 90 కోట్లు అప్పించింది వాళ్ళు కేసు పెట్టి బీజేపీ వాళ్ళు కేసు పెట్టారు. దాని గురించి సత్యహరిచంద్ర లెక్క మాట్లాడుతున్నారు. విజయ్ కుమార్ గారు మీరు పర్సనల్ గా వద్దు, నేను అడిగిన దానికి ఆన్సర్ చేయండి. విజయ్ కుమార్ గారు మీరు పాయింట్ చెప్పండి ప్లీజ్. మీకు ఓపిక ఉండాలి, వాళ్ళు ఏం చెప్తున్నారు వింటేనే మీకు కూడా అర్థమవుతుంది. ఆయన చెప్పారు కదా, ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. ఎస్ విజయ్ కుమార్ గారు పర్సనల్ గా మాత్రం అస్సలు వద్దు ప్లీజ్, మీరు టాపిక్ మాట్లాడండి దయచేసి. నేను చెప్పాను ఆయన అవ్వరు, మీరు మాట్లాడండి, మీరు టాపిక్ మాట్లాడండి, మీరు చెప్పాల్సిన అవసరం లేదు. తుమ్మల నాగేశ్వరరావు గారికి సంబంధం ఏంటంటే, తుమ్మల నాగేశ్వరరావు గారు 2016 ఇచ్చినటువంటి జీవోలో ఆయన ఒక మెంబరు, కేబినెట్ సబ్ కమిటీలో మెంబర్. ఆయన వాళ్ళందరూ ఇచ్చినటువంటి ఒక నివేదిక ఆధారంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నేతృత్వంలో ఒక నిర్ణయం తీసుకొని ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టుల రీడిజైనింగ్ చేసిన దానికి కారణం ఏంది? ఆ కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చినటువంటి ఒక నివేదిక ఆధారంగానే ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. వారు అది కూడా తెలుసుకోకుండా మాట్లాడితే ఇంకెవరు చెప్పాలి సమాధానం దానికి? ఎందుకు సమాధానం చెప్తారు ఇట్లా? ఈ రోజు పీసీ గోస్ కమిషన్ వేశారండి. 2024 మార్చి 14 తారీఖు ఇస్తున్న జీవో నంబర్ 6. ఈ జీవో నంబర్ 6లో ఏం చెప్పారు? 100 రోజుల టర్మ్స్ పెట్టారు. ఇవాళ టీఓఆర్ పెట్టారు, టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ పెట్టి ఏం చేశారు? 100 రోజుల్లో నివేదిక ఇవ్వాలని చెప్పారు. 100 రోజులు వెళ్లి 2014లో 2024లో ఇచ్చినటువంటి జీవో 7 సార్లు ఎక్స్టెన్షన్ చేసి ఇవాళ ఎందుకండి ప్రజలని పక్కదారి పట్టిస్తారు ఇవాళ మీరు? ఇది పీసీ గోస్ కాదు, ప్రదేశ్ కాంగ్రెస్ గోస్ కమిషన్. ఇది పీసీ గోస్ కాదైనా ప్రదేశ్ కాంగ్రెస్ కమిషన్. ఇది కాళేశ్వరం కమిషన్ కాదు, ఇది కాంగ్రెస్ కమిషన్. కాంగ్రెస్ కమిషన్ ఇవాళ కాంగ్రెస్ కమిషన్ ఏం చేయాలి? ఎలా చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అవినీతి ప్రాజెక్టుల మీద, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి జలయజ్ఞం ధనయజ్ఞంలో కూడా ఎస్ఎల్బిసి మీద కావచ్చు, పెద్ద కావచ్చు, రిటైనింగ్ సుంకిశాల రిటైనింగ్ వాళ్ళు కావచ్చు, అదేవిధంగా నెట్టెప్పాడు కావచ్చు,